నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ధ్యానించే అంశం రోమా పత్రిక మొదటి అధ్యాయము 16-17. రోమన్స్ ఫస్ట్ చాప్టర్ 16-17. చదువుతారా? రోమా మొదటి అధ్యాయము 16-17 వచ్చినప్పుడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను. ఏలి అనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. థ్యాంక్ యూ సిస్టర్. ఇంగ్లీష్లో 17th verse ఏమంటుందంటే, ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ రివీల్డ్ ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్ యాజ్ రిటర్న్ ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. ఈరోజు నేను ఒక ఫెయిత్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అందరికీ తెలుసు, ఫౌండేషన్, క్రిస్టియన్ ఫౌండేషన్ ఫెయిత్. మనకి ఎప్పుడైనా కష్టం వచ్చినా, డిఫికల్టీస్, ట్రయల్స్, హార్డ్షిప్స్ వచ్చినా మనం ఎలా రెస్పాండ్ అవుతాము? మనం భయపడి డౌట్, ఫియర్, యాంగ్జైటీ పెట్టుకుంటామా, లేకపోతే దేవుని మీద విశ్వాసం పెట్టుకుంటామా? ఎందుకంటే ఫియర్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ఫెయిత్. మనం ఫెయిత్ను, ఇఫ్ యూ రెస్పాండ్ బై ఫెయిత్, ఏ లెవెల్ ఆఫ్ ఫెయిత్లో మనం రెస్పాండ్ అవుతాం? We all operate on some level of faith. So we have to have a higher level of faith. కానీ కొంతమంది విశ్వాసులు అదే లెవెల్ ఆఫ్ ఫెయిత్లోనే ఉంటారు, లో లెవెల్లో. వాళ్ళకి తెలియదు కూడా ఏ లెవెల్లో ఉన్నారని. ప్రాబబ్లీ వాళ్ళు భయపడతారేమో దేవుడిని నమ్మాలంటే, హయ్యర్ లెవెల్కి వెళ్ళాలంటే. ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ గాడ్స్ ఐస్, దేవుని దృష్టిలో. ఎందుకంటే బైబిల్లో రాసింది, వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. దేవుని యేసుప్రభు మినిస్ట్రీ త్రూఅవుట్ మనం చూసినట్లయితే ఇట్ టాక్స్ అబౌట్ ద థీమ్ ఆఫ్ ఫెయిత్. యేసుప్రభు ఈ ఫెయిత్ అనే సబ్జెక్ట్ని మ్యాగ్నిఫై చేశారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్చర్స్లో కన్సర్నింగ్ ద హీలింగ్ మినిస్ట్రీ, ఒక పారాలిటిక్ పర్సన్ అయినా, గుడ్డోడైనా, డమ్ అయినా, ఏదైనా సిచ్యువేషన్ అయినా సరే దేవుడు వాళ్ళని స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 9th chapter ఇట్ టెల్స్ ద ఉమెన్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్ అని. మత్తయి 15th chapter యేసుప్రభు అంటే, ఓ ఉమెన్, యువర్ ఫెయిత్ ఇస్ గ్రేట్, బీ ఇట్ అంటు యూ యాజ్ యూ విష్ అని. మార్క్ 5th chapter 2nd verse ఆ స్నేహితులు, 4 స్నేహితులు రూఫ్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ని కిందకి తీసుకొచ్చేసరికి వాళ్ళ ఫెయిత్ బట్టి ఆయనకి స్వస్థత దేవుడు ఇచ్చాడు. సో దెన్ మార్క్ 10th chapter బార్టిమేయస్ అని చూస్తాం. ఈయన బ్లైండ్ బెగ్గర్, అరుస్తూ ఉన్నాడు, ప్రభు నన్ను, సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ అని. ఏం కావాలంటే నేను చూడాలని. సో యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ హోల్ అంటాడు. దెన్ హీ సే యువర్ ఫెయిత్ హ్యాస్ సేవ్డ్ యూ అంటాడు. అండ్ హీ సే రిసీవ్ యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్, బీ డన్ అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. ఎన్నో రకాలుగా ప్రభు ఫెయిత్ గురించి మాట్లాడతారు త్రూఅవుట్ ద గాస్పల్స్. ద నీడీ పీపుల్ హ్యావ్ హెల్త్ ప్రాబ్లమ్, వాట్ ఎవర్ ఇట్ మీన్, ఇట్స్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ దేర్ ఫెయిత్. వన్ ఒకేజన్లో ఆయనైతే మిరకల్ చేయలేకపోయాడు బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్ అంట. దే డెంట్ హ్యావ్ ఫెయిత్, సో దే డెంట్ ట్రస్ట్ హిమ్. మనం చాలాసార్లు వి మిస్ అవుట్ ఆన్ గాడ్స్ బ్లెస్సింగ్స్ బికాస్ వీ డోంట్ ఆపరేట్ ఇన్ ఫెయిత్. వీ డోంట్ బిలీవ్ దట్ గాడ్ లవ్స్ అస్ అండ్ కేర్స్ ఫర్ అస్. వీ డోంట్ బిలీవ్ దట్ మనకు ప్రొవైడ్ చేస్తాడని.
మనం నమ్మము మన స్వస్థపరుస్తాడని దేవుడు. అండ్ ద మోర్ యూ ట్రస్ట్ హిమ్ అండ్ ద వే దట్ యు ఆర్ ఏబుల్ టు వాక్ ఇన్ దీస్ లెవెల్స్, ద గ్రేటర్ బ్లెస్సింగ్స్ దేవుడు మనకిస్తాడు. ఇది ఒక చాయిస్ మనకి. విశ్వాస జీవితం, ఒక క్రైస్తవ జీవితం ఈజ్ ఎ చాయిస్ ఆన్ హౌ వి లివ్. ఒక లో లెవెల్లో మనము ఆపరేట్ చేస్తామా మన ఫెయిత్ని, లేకపోతే గ్రాడ్యుయేట్ అయ్యి హైయర్ లెవెల్కి వెళ్తాము. ఒకవేళ మనం దేవుణ్ణి నమ్మినట్లయితే, ఆయన వాక్యం నమ్మినట్లయితే, యు లిసన్ అండ్ ఒబే ద లార్డ్, వీ విల్ గ్రో ఇన్ ఫెయిత్ అండ్ అండర్స్టాండింగ్. And what will happen is your life is going to change once you go to a next level. So నేను ఈ సబ్జెక్ట్ ఐమ్ టాకింగ్ అబౌట్ లెవెల్స్ ఆఫ్ ఫెయిత్. చాలా మన ఫెయిత్ గురించి చాలా వాక్యం విని ఉండొచ్చు, కానీ ఐమ్ టాకింగ్ అబౌట్ ద లెవెల్స్ ఆఫ్ ఫెయిత్. ఫస్ట్ లెవెల్, నేను 7 లెవెల్స్ ఫస్ట్ ఈరోజు చెప్తాను. ఫస్ట్ లెవెల్ అంటే హిస్టారికల్ ఫెయిత్ ఆర్ సేవింగ్ ఫెయిత్ అండ్ కామన్ ఫెయిత్. ఇది విశ్వాసుడికి, ఎవరైనా ఎనీ బ్యాక్గ్రౌండ్, హిందూ అయినా ముస్లిం అయినా ఎనీ బ్యాక్గ్రౌండ్, దే కమ్ టు నో ద లార్డ్ హ్యావింగ్ దిస్ ఫెయిత్. దిస్ ఎ బిగినింగ్ ఫెయిత్. ఎఫ్ఎస్సి 2:8 ఏమంటారంటే వీఆర్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్. సో ఇట్స్ ఎ సేవింగ్ ఫెయిత్. హిస్టారికల్ ఫెయిత్ అంటే దేవుణ్ణి నమ్మినట్లు, డిపెండింగ్ ఆన్ బై రీడింగ్ ద స్క్రిప్చర్స్, బై రీడింగ్ ద రైటింగ్స్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్ అబౌట్ ద లైఫ్, డెత్ అండ్ రిజరక్షన్ ఆఫ్ జీసస్. దట్ ఈస్ అ హిస్టారికల్ ఫెయిత్. ఇదంతా ఒకటే అనమాట. ఇట్స్ ఇనిషియల్ ఫేజ్. Hebrew 11th chapter, the whole chapter talks about faith, and that is a historical faith. ఆదాము, అవ్వ, ఫస్ట్లో ఉన్న అన్ని గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ గురించి రాయబడింది. ద సేవింగ్ ఫెయిత్ ఈజ్ అ కన్విక్షన్ బ్రాట్ బై ద హోలీ స్పిరిట్. మనం నమ్మినట్లయితే ద పరిశుద్ధాత్మ, హీ విల్ కన్విక్ట్ us టు ద ట్రూత్ ఆఫ్ ద గాస్పుల్, అండ్ వీ ట్రస్ట్ ఇన్ గాడ్. It involves our mind, emotions and will. And entire person, we come to Jesus Christ in every dimension, soul, spirit and body. It's a belief that God exists. And as a person accepting Jesus Christ as a personal savior includes believing the gospel, then we ask God to forgive all our sins and we surrender our life to God. This is a saving faith. Then టైటస్ 1st chapter 4th verseలో పాల్ ఏమంటారంటే, టు టైటస్ ఏ ట్రూ సన్ ఇన్ అవర్ కామన్ ఫెయిత్ అంట. కామన్ ఫెయిత్ అంటే మన అందరికీ విశ్వాసం, కామన్ విశ్వాసం దట్ జీసస్ ఇస్ ద లివింగ్ గాడ్. వీ నో ద గాస్పుల్, దట్ ఇస్ ద కామన్ ఫెయిత్, ది ఫౌండేషనల్ బిలీఫ్ డాక్ట్రిన్. కామన్ ఫెయిత్ యునైట్స్ ఆల్ ద క్రిస్టియన్స్, no matter whatever denomination. Common faith is centered only on Jesus Christ. It provides a foundation for a Christian identity and deeper unity among believers. So it emphasizes on mutual relationship and fellowship irrespective of మన background. Then common faith కాకుండా there is a common salvation అని ఉంది. Jude 1st chapter 3rd verseలో. So he meant that salvation has been shared. It not only accepting common faith and experiencing common salvation, and we have unity among Christians because of common faith and common salvation, and we become one in Christ because of the relationship and faith in Christ. This is a foundational basic anamata. మొదటి పీటర్ 1st chapter 5th verseలో ఏమంటారంటే, who are kept by the power of God through faith unto salvation, ready to be revealed in the last time. The first level, the moment you accept God, this is a faith we operate, common, historical, saving faith అన్నమాట. కొంతమంది ఇంకా చాలా ఏథీస్ట్ ఉంటారు కదా, they talk intellectually. So
through that intellectual conversations they receive Christ. అది ఇంటలెక్చువల్ ఫెయిత్ అన్నమాట. అదంతా ఇనీషియల్ ఫస్ట్ స్టార్టింగ్ ఫేజ్. రెండోది ఈ టాక్ అబౌట్ ఫెయిత్లెస్, అవిశ్వాసం. మనం ప్రభులో వచ్చిన తర్వాత గాడ్ హెస్ గివెన్ అందరికి ఒక మెజర్ ఆఫ్ ఫెయిత్ ఇచ్చాడు. కానీ ఒక బిలీవర్ ఉండగా, ఒక విశ్వాసగా ఉండగా మనము వీఆర్ వాకింగ్ వితౌట్ ఫెయిత్, అవిశ్వాసంలో ఉన్నాం. బీయింగ్ ఏ బిలీవర్. మార్కు సువార్త 4:40 ఏమంటారంటే, యేసుప్రభు అంటున్నాడు, వై ఆర్ యూ సో ఫియర్ఫుల్, హౌ ఇస్ ఇట్ దట్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ అని. సి, ఫియర్ అండ్ ఫెయిత్. ఎవరైనా మార్కు సువార్త 9:14 నుంచి చదువుతారా? 24 వరకు 10 verses. మార్కు సువార్త 9వ అధ్యాయము 14 నుంచి 7. 14. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహు జనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూసి మిగిలి విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేనిని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడుగుగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మోగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుక్కుని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకైన విశ్వాసం లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో నుండును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకురండి అని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే వాని విలువలాడించను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగుగా, అతడు, బాల్యము నుండి అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాక్ష్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాడిని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. 27 వరకు చదవండి. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూసి, మోగమైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాను. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలువలాడించి వదిలిపోయాను. అంతటి వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిననేది. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకైన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ 19th verse చూసినట్లయితే నమ్మలేని తరం అంటే ఫెయిత్లెస్ జనరేషన్ అంటాడు. ఇంకో వర్జన్లో యేసుప్రభు ఏమంటాడంటే, సిఈ వర్జన్ అని ఇంగ్లీష్లో, యూ పీపుల్ డోంట్ హ్యావ్ ఎనీ ఫెయిత్ అంటాడు. ఎన్ఐవి వర్జన్ అంటే అన్బిలీవింగ్ జనరేషన్ అంటాడు. యేసుప్రభు వాళ్ళ శిష్యులు ఆయనతో పాటే ఉన్నారు, కానీ వాళ్ళు అవిశ్వాసంతో జీవిస్తున్నారు. దే హ్యాడ్ అథారిటీ ఆఫ్ గాడ్, బట్ దే వర్ నాట్ ఏబుల్ టు ఆపరేట్ ఇన్ ఫెయిత్. అండ్ జీసస్, ఆయన he was expressing his grief of their failure. Faithless generation అంటున్నాడు డిసైపుల్స్ని. ఇట్ షోస్ హౌ సీరియస్ ఫెయిత్లెస్ ఇస్ ఇన్ వాట్ ఎవర్ ఫామ్. ఈ శిష్యులు అన్బిలీవర్స్ లాగా ప్రవర్తిస్తున్నారు.
ఓల్డ్ టెస్టమెంట్లో డ్యూట్రానమీ ఫస్ట్ చాప్టర్లో దేవుడు ఇజ్రాయెల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ అరణ్యంలో సస్టైన్ చేసిన తర్వాత అయినా కూడా వాళ్ళు నమ్మలేరు. దే డిడ్ నాట్ బిలీవ్ గాడ్ వుడ్ ఫైట్ ఫర్ దెమ్ అండ్ బ్రింగ్ దెమ్ టు ద ప్రామిస్ ల్యాండ్. అందుకే డ్యూట్రానమీ ఫస్ట్ చాప్టర్ 32 వర్స్లో ఏమంటుందంటే, ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ వర్డ్ యూ డిడ్ నాట్ బిలీవ్ ద లార్డ్ యువర్ గాడ్ అన్నాడు. ప్రభు వాజ్ వెరీ అప్సెట్ అండ్ యాంగ్రీ. అదే చాప్టర్లో 35th వర్స్లో చూస్తే బికాజ్ యువర్ అన్బిలీఫ్ అండ్ యువర్ వికెడ్నెస్ ద హోల్ జనరేషన్ విల్ నాట్ ఎంటర్ ద ప్రామిస్ ల్యాండ్ అంట. అవిశ్వాసం వల్ల ప్రామిస్ ల్యాండ్ని కోల్పోయారు. అదే బుక్లో డ్యూట్రానమీ 32:20 వర్స్లో చూసినట్లయితే యేసుప్రభు ఏమంటున్నాడు, ఐ విల్ హైడ్ మై ఫేస్ ఫ్రమ్ దెమ్, ఐ విల్ సీ వాట్ దేర్ ఎండ్ విల్ బీ, ఫర్ దే ఆర్ ఎ పర్వర్స్ జనరేషన్, చిల్డ్రన్ ఇన్ హూమ్ దెర్ ఇస్ నో ఫెయిత్ అంటున్నాడు. గాడ్ టేక్స్ ఫెయిత్లెస్ లివింగ్ వెరీ సీరియస్లీ. ఇట్ ఈస్ పుట్టింగ్ యువర్ ఫెయిత్ ఇన్ సమ్ అదర్ పర్సన్ రాదర్ దెన్ గాడ్. అంటే ఇది ఐడాలిటీతో సమానం. మనం వేరియస్ ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఫెయిత్లెస్ లివింగ్ ఇన్ ఇజ్రాయెల్. వెన్ గాడ్ డిసిప్లిన్డ్ ఇజ్రాయెల్, sometimes they come back to God and repentance. కొన్నిసార్లు వాళ్ళు అవిశ్వాసంలో వెళ్ళిపోయి స్టబ్బన్గా ఉండి దే గో ఇంటూ ఐడాలిటరీ. ప్రభు ఏం చేస్తాడు, హీ హ్యాండ్స్ దెమ్ ఓవర్ టు ద ఎనిమీస్. ది ఆన్సర్ టు ద వరల్డ్స్ ఫెయిత్లెస్నెస్ అండ్ అవర్స్ ఇస్ ఆల్వేస్ ద క్రాస్. ఇట్ ఈస్ ఓన్లీ హోప్ ఫర్ ఎ ఫెయిత్లెస్ జనరేషన్, ద క్రాస్. అండ్ దెర్ ఆర్ సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి దట్ విల్ ట్రై అవర్ ఫెయిత్. దేవునికి తెలుసు, కానీ దేవుడు ఏమంటుందంటే, ఐ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ అన్బిలీవ్. అవిశ్వాసంలో ఉండకండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి, బిలీవ్ ఇన్ గాడ్. ద నెక్స్ట్ లెవెల్ ఇస్ కాల్డ్ లిటిల్ ఫెయిత్. లిటిల్ ఫెయిత్ అంటే ఇట్స్ ఎ రెస్ట్లెస్ ఫెయిత్. ఇది స్ట్రగ్లింగ్, రెస్లింగ్, లేబరింగ్ ఫెయిత్. అంటే ద రీజన్ పీపుల్ ఈ లెవెల్లో ఉండటం కారణము, దే ఆర్ రెస్లింగ్, స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ వాళ్ళ సర్కమ్స్టాన్సెస్లో ఉన్నాయి. ద ఫోకస్ ఈజ్ ఆన్ దెమ్సెల్స్, ఆన్ దేర్ రిసోర్సెస్ అండ్ వాట్ దే థింక్ దే కెన్ డూ. వాళ్ళ ఫోకస్ ఈజ్ ఓన్లీ ఆన్ దాట్. So when you focus on your situations, when you focus on yourself or on your resources, then you are not going to believe God for much. It is a level of struggle, uncertainty, doubt. And we have to ask ourselves this question, na focus ekkada? God does not want you to live on the level of little faith. ఈ 4 సార్లు కొత్త నిబంధనలో ఈ స్పోక్ అబౌట్ లిటిల్ ఫెయిత్. మాథ్యూ 6:30, ఇది లూకా 12:28లో సేమ్ వర్స్ ఉంటుంది. ఇఫ్ గాడ్ క్లోత్స్ ద గ్రాస్ ఆఫ్ ద ఫీల్డ్ విచ్ ఈస్ టుడే అండ్ టుమారో ఇస్ థ్రోన్ ఇన్ టు ఓవెన్, విల్ హీ నాట్ మచ్ క్లోత్ యూ, ఓ యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్. అలాగే మాథ్యూ 8:26లో కూడా అలాగే అంట, వై ఆర్ యూ సో ఫియర్ఫుల్, ఓ యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్. మాథ్యూ 14:31లో అంటాడు, జీసస్ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్, caught him and said to him, O you of little faith, why do you doubt? O you of little faith, why do you reason among yourselves? Because you brought no bread. Matthew 16 chapter 8 verse అంటాడు, O you of little faith, why do you reason among yourselves? 4 సార్లు శిష్యుల్ని he was rebuking of their little faith. First time they had no faith, now they have little faith. అంటే గర్దించటం కాదు, విత్ టెండర్నెస్, జెంటల్గా he was telling them, be a people of little faith. Though little, the faith of disciples was little, కానీ ఆ ఫెయిత్ జెన్యున్ ఉంది. ఇట్ వాజ్ ఎ స్మాల్ బట్ ఇట్ వాజ్ జెన్యున్.
though they had little faith, they knew that Jesus is with them. Fear, doubt, vishwasamundi always comes in before faith and between us and God. Disciples panic అయ్యారు ఆ స్టామ్ వచ్చినప్పుడు. They were worrying about basic needs of the food. This little faith is a struggling faith, laboring faith, wrestling faith. ఈ లిటిల్ ఫెయిత్ నుంచి నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్ మనము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-8 చూసుకుంటే, ఇట్ ఈస్ కాల్డ్ డౌటింగ్ ఫెయిత్ ఆర్ వేవరింగ్ ఫెయిత్. ఏమంటుందంటే, ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ల్యాక్ విజ్డమ్ ఆస్క్ ఆఫ్ గాడ్ who gives liberally without reproach, and it will be given to him. But let him ask in faith without doubting. But he who doubts is like a wave of the sea, driven and tossed by the wind. This is similar to little faith. Ante you believe on something, you pray according to God's will, then you will doubt it. Off and on, like a wave. Wavering faith ante you are in a spiritual uncertainty, instability, doubting you are believing in God. It's a weak faith. You have lack of conviction, indecision. It means you have faith in 1 minute and then the next minute you don't have faith. Unstable faith. ఇది ఎట్లా ఉందంటే, ఒకళ్ళు తాగుబోతులు నడుస్తూ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఇట్లా ఊగుతూ ఉంటారు, వేవింగ్. ఎ ఫెయిత్ దట్ ఈస్ నాట్ సాలిడ్. ఎ ఫెయిత్ ఈస్ బిల్ట్ ఆన్ శాండ్. ఫెయిత్ ఈస్ బేస్డ్ ఆన్ సర్టన్ ఎవిడెన్స్, ఈవెన్ దో డౌట్స్ మే అక్కర్. ఈ ప్రోగ్రెషన్ షుడ్ గో టు ద నెక్స్ట్ లెవెల్. What is the indication of this faith? Maybe you are having in a wrong place, faith in wrong resources. Maybe you are fearful. This unsteady faith can be triggered by fear and doubt. Don't have fear of the enemy, have the fear of God. A focus on worldly problems, not on God's word. That is this kind of faith. It is considered as an immature faith, lukewarm faith. Peter kuda, he wanted to walk on water. ఆ తుఫాన్ సడన్గా అలలు రాగానే, సడన్గా గాలి రాగానే అది చూసి భయపడిపోయి కింద పడిపోయాడు. ఒక్క క్షణం హీ వాజ్ వాకింగ్ బై ఫెయిత్ అండ్ సడన్లీ హీ గాట్ డిస్ట్రాక్టెడ్ అండ్ దెన్ ఫెల్ డౌన్. హీ వాజ్ వేవరింగ్ కైండ్ ఆఫ్ ఎ ఫెయిత్. సో వీ హ్యావ్ టు గో టు ఎ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. ఇది లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. ఇది మనము పారబుల్ ఆఫ్ సోవర్ అని మనము చదువుతాం. For the ones on the rock are those when they hear the word, receive the word with joy, and these have no root. They believe for some time, and a time of temptation fall away. ఇది కూడా, this is called temporary faith. వాక్యం వింటాం, hear the message of the cross, ఇనిషియల్గా రెస్పాండ్ అవుతాం విత్ గ్రేట్ ఎంతూజియాజం. కష్టాలు రాగానే, టెంప్టేషన్స్ రాగానే దేవుడి నుంచి దూరం వెళ్ళిపోతాం. సూపర్ఫిషియల్ కమిట్మెంట్ అంటే ఈ ఫెయిత్కి రూట్స్ ఉండవు. Psalm 106:12 says, they believed his words, they sang his praises, talking about Israelites, but they soon forgot his works. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం ఏమంటారంటే, యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ లైక్ మార్నింగ్ క్లౌడ్, ఎర్లీ డ్యూ ఇట్ గోస్ అవే. పొద్దున ఆ డ్యూ వస్తుంది కదా, తెల్లారుజామున సూర్యుడు రాగానే అది వెళ్ళిపోతుంది. దట్ ఈస్ హౌ హీ కంపేర్స్. ఫర్ ఎగ్జాంపుల్, యాక్ట్స్ 8 చాప్టర్లో సైమన్ ద సాసరర్ ఉన్నాడు. ఈయన కూడా ప్రభుని అపోస్తలు పౌల్ వెన్ హీ వాజ్ షేరింగ్ ద గాస్పుల్, ఆఫ్టర్ విట్నెసింగ్ ద మిరకల్స్, he thought he wanted to buy the power of the Holy Spirit.
ఆయన ఫెయిత్ వాజ్ రూటెడ్ ఇన్ ద డిజైర్ ఫర్ పవర్, నాట్ ఆన్ జెన్యున్ కన్విక్షన్. ఒకవేళ జనరల్ ఎగ్జాంపుల్ చెప్పు, సపోజ్ యూఆర్ ఇన్ ఏ కార్ యాక్సిడెంట్ అండ్ యూఆర్ సీరియస్గా గాయాలయ్యాయి, నీకు తెలీదు, యు డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, అండ్ యూ ప్రే టు గాడ్ ఇన్ దట్ మూమెంట్, అండ్ ఆ క్షణాన్న యూ విల్ సర్వైవ్. దెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ వచ్చినాక దెన్ యూ స్టార్ట్ లివింగ్ ఎ రొటీన్ లైఫ్. ఏమైంది? ఆ క్షణాన యూ ప్రేడ్ అండ్ గాడ్ హీల్ యూ, దెన్ యూ ఫర్గాట్. ఇంకొక ఎగ్జాంపుల్, మనకి మంత్లో ఖర్చులు ఉంటాయి కదా, ఎండ్ ఆఫ్ ద మంత్ మన డబ్బులు ఉండకపోతే, బిల్స్ పే చేయడానికి కష్టమైతే, బై సమ్ మిరకల్ మనం ప్రార్థన చేసినప్పుడు డబ్బులు దేవుడు గాడ్ విల్ ప్రొవైడ్. వచ్చినాక ఆఫ్టర్వర్డ్స్ యూ డోంట్ రియలీ థింక్ అబౌట్ గాడ్ అంటిల్ ద నెక్స్ట్ డెస్పరేట్ సిచ్యువేషన్ కమ్స్. దట్ ఈస్ టెంపరరీ ఫెయిత్. Temporary faith is when you believe in God for finances and other needs, and then after your needs are met, you stop believing God. ఆరోది మిరాక్యులస్ ఫెయిత్ అంటారు. ఇట్స్ బిలీవింగ్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్, సూపర్ న్యాచురల్ పవర్ ఆఫ్ గాడ్, లైక్ హీలింగ్, ప్రొవిజన్, ఓవర్కమింగ్ ఆబ్స్టకల్స్. ఇట్ ఈస్ టు ట్రస్ట్ ఇన్ గాడ్స్ క్యారెక్టర్ అండ్ డివైన్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ గాడ్. ఈ విశ్వాసుడి ప్రార్థన ఎట్లుంటుందంటే మత్తయి సువార్త 21st chapter 22nd verse లాగా, వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇన్ ప్రేయర్ బిలీవింగ్ యూ విల్ రిసీవ్, యూ బిలీవ్ దాట్. యాకోబు 5th chapter 15th verse ఏమంటారంటే, ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ విల్ సేవ్ ద సిక్ అండ్ గాడ్ విల్ రైజ్ హిమ్ అప్. Acts 3:16 ఏమంటుందంటే, హీలింగ్ కమ్స్ బై ఫెయిత్ ఇన్ హిస్ నేమ్. యూ బిలీవ్ దిస్ అండ్ యూ క్లెయిమ్ ఇట్, యూ స్టాండ్ ఆన్ దిస్ వర్డ్ అండ్ గాడ్ విల్ డూ దట్. Mark 16:17 ఏమంటుందంటే, these signs will follow those who believe. They will lay their hands on sick, they will recover. This is the kind of miraculous faith a believer has. The 7th one is strong faith. ఇది మన రోమా పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో చూసుకుంటాం. ఇది అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు. He did not waver at the promise of God through unbelief, but strengthened in faith, giving glory to God. అబ్రహాము చాలా ఏరియాస్లో వీక్గా ఉన్నాడు, కానీ విశ్వాసంలో హీ హ్యాడ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్. అబ్రహాం డిడ్ నాట్ నో వేర్ హీ వాజ్ గోయింగ్, అండ్ వీ వాంట్ టు నో ఎవ్రీథింగ్ బిఫోర్ వీ మూవ్. దట్ ఈస్ అవర్ మెంటాలిటీ. God likes to see his word to be trusted. That is why we call Abraham the father of faith. Romans 4th chapter లో Abraham believed God and it was accounted to him. He had hope against all hope అంటే ఆయన 100 years, సారా 99 years అయినా సరే, he had a hope that God will bless him with a child. He did not waver in the promises of God. అవిశ్వాసంలో లేరు, స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. అలాగే మనం కూడా వీ హ్యావ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్ లైక్ అబ్రహాం, అంటే ఫుల్లీ ట్రస్టింగ్ ఇన్ గాడ్స్ ప్రామిస్. ఇంపాసిబుల్ సర్కమ్స్టాన్స్లో అయినా సరే మనం ఫుల్లీగా వీఆర్ కన్విన్స్ దట్ గాడ్ విల్ పర్ఫార్మ్ ఇట్, వాట్ హీ హ్యాస్ సెడ్. ఇట్ ఇన్వాల్వ్స్ బిలీవింగ్ వాట్ వీ హ్యావ్ నాట్ సీన్ అన్నమాట. ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు, ఆ దేశం నుంచి బయటకు వచ్చాడు, అన్నోన్ డెస్టినేషన్కి వచ్చాడు, కానాన్ దేశం. ఎన్నో కష్టాలు అనుభవించాడు, బట్ హీ డిడ్ నాట్ లూజ్ హిస్ ఫెయిత్. ఎ స్ట్రాంగ్ ఫెయిత్ ఈజ్ ఎ బోల్డ్ ఫెయిత్, స్టేబుల్, అన్వేవరింగ్ ఫెయిత్ ఇన్ జీసస్. దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ గివ్స్ us strength and confidence and comfort in difficult times. Only strong faith will win over every situation. It is a strong faith that takes us back what devil has stolen from us. A strong faith turns your destiny into reality. మన ఈ స్ట్రాంగ్ ఫెయిత్ ఎలా, హౌ కెన్ వీ హ్యావ్? వీ మస్ట్ రియలైజ్ దట్ we are going to nurture our faith, and if we are going to build it into something that will produce results,
సో హౌ వీ కెన్ హ్యావ్ ఎస్ బైబుల్ ఏమంటారంటే 11:6 హీబ్రూస్లో ఇట్స్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. సో హౌ డు వీ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇస్ వీ మస్ట్ సరౌండ్ అవర్ సెల్స్ విత్ పీపుల్ ఆఫ్ ఫెయిత్, నాట్ విత్ నెగిటివ్ పీపుల్. అందుకే దిస్ ప్రేయర్ గ్రూప్ వీ హ్యావ్ టు సరౌండ్ అవర్ సెల్స్ with people of faith. We must feed our mind and spirit on material that will build our faith, not destroy. అందుకే we have to turn off our television, read the Bible, listen to good teachings, good Christian music. Surround yourself with godly things that will nurture a faith. Listen to people who are strong in faith in line with God's word. Build on God's word, not on experience. Look to God's word, not some personality, some preacher. Look to God's word. Then obedience, chala pramukyam. Be the doers of the word after listening. Then you should have a humility. It's an attitude. Ninna maatladukunnam. You must have holy boldness. సాతానుగాడు ఎన్ని విధాలుగా మనల్ని లొంగ తీసుకున్నాం అనుకున్నా కూడా మనము వీఆర్ బోల్డ్ ఇన్ గాడ్. వీఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ వాట్ ద డెవిల్ క్యాన్ డూ టు అస్. దట్ ఈస్ హౌ వీ కెన్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్. ఫెయిత్ ఈజ్ సంథింగ్ దట్ మస్ట్ బి రిలీజ్డ్. మన అందరం ఫెయిత్, వీ ఆల్ పొజెస్ ఫెయిత్, బట్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ టు ప్రాక్టీస్. బైబిల్ రాసుకున్న ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్ అని. అట్లా ఒక జిమ్లో ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తాం, ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్. ఒక మసిల్ దట్ ఈస్ నాట్ యూస్ బికమ్స్ వీక్ అండ్ ఫెటిగ్. అలాగే మన విశ్వాసం మనము ఎక్సర్సైజ్ చేయకపోతే ఇట్స్ నాట్ డిఫరెంట్ దెన్ హ్యావింగ్ ఎనీ ఫెయిత్. సో వీ హ్యావ్ టు వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. సో నో మ్యాటర్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. హల్లెలూయా. ఆ 7 విషయాలు మనం నేర్చుకున్నాం ఈరోజు. రేపు ఐ విల్ కంటిన్యూ సమ్ మోర్ లెవెల్స్ ఆఫ్ ఫెయిత్. ఇక్కడికి నేను ఆపేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది. సో వీ లెర్న్డ్ కామన్ ఫెయిత్, దెన్ వీ లెర్న్డ్ ఫెయిత్లెస్ ఫెయిత్, వీ లెర్న్డ్ లిటిల్ ఫెయిత్, దెన్ డౌటింగ్ ఫెయిత్, then we learn temporary faith, when we miraculous faith, and then strong faith. రేపు కొన్ని ఇంకా విషయాలు ఉన్నాయి. దట్ ఈస్ ఆల్మోస్ట్ 1 hour అయిపోతుంది నేను ఒకవేళ చెప్పినట్లయితే. ఇక్కడ నేను ఆపేస్తాను, ప్రార్థన చేసుకుందాము. జ్ఞాన ఓటి. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Father.